మహబూబ్ నగర్ లో వరుస దొంగతనాలు బెంబేలెత్తిస్తున్నాయి. లక్ష్మీనగర్లోని అపార్ట్మెంట్లు, ఇళ్లలో వరుసగా చోరీలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వృద్ధులు, ఒంటరి మహిళలే టార్గెట్ గా దొంగలు రెచ్చిపోతున్నారు. లక్ష్మీనగర్ కాలనీ వద్ద హైవేపై మాటు వేసి ఒక మహిళ మెడలో నుంచి బంగారం దోపిడీ చేశారు. ఒంటిపై బంగారు నగలతో వెళ్లొద్దు, దొంగలున్నారు అంటూ మాయమాటలు చెప్పాడు ఒక దొంగ. మెడలో బంగారు ఆభరణాలు తీయించి కవర్లో పెట్టిస్తామని బురిడి కొట్టించారు దుండగులు. నమ్మి ఇస్తే కవర్ మార్చి గులకరాలను బ్యాగ్లో పెట్టి ముగ్గురు దొంగల ముఠా పారిపోయింది. 4.5 తులాల బంగారం చోరీ చేసి ఆటోలో పరారయ్యారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పాషా అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగల ఆగడాలకి అడ్డు అదుపు లేకుండా పోయింది. నిన్న 11 గంటల ప్రాంతంలో ఓ మహిళ కరెంటు బిల్లు కట్టడానికి వెళ్ళిన క్రమంలో, ఆమె తిరిగి వస్తున్న క్రమంలో మేము పోలీసులమని చెప్పి ఏమార్చి ఆమె దగ్గర నుంచి 4.5 తులాల బంగారాన్ని అపహరించినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధితురాలు మనతో ఉన్నారు. ఏంటమ్మా అసలు ఏం జరిగింది? మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఎందుకు నమ్మారు? ఎందుకు ఇచ్చారు? నేను కరెంట్ బిల్ కట్టేసి వస్తున్నా సార్. మధ్యలో వచ్చి ఒక ఆయన వచ్చి, అమ్మ నేను పోలీస్ ఆఫీసర్ పిలుస్తున్నాడు, నీతోనే మాట్లాడాలని చెప్పి చెప్తున్నాడు. అంటే నాన్నెందుకు పిలుస్తాడు అంటే, లేదమ్మా నీతోనే మాట్లాడతాడంట, పెద్ద ఆఫీసర్ అయినా మఫ్టీలో ఉన్నారు వాళ్ళు, నువ్వు పోయిన వెంబడే నమస్కారం పెట్టు అని అంటే, సరే అని చెప్పేసి, ఏం సార్ అంటే, అమ్మ రాత్రికి ఇట్లా ఒక ముసలమ్మకు కత్తి చూయించి నగలు తీసుకొని పోయిండ్రు, నువ్వు అట్లా నగలు వేసుకోవద్దు చూడు అంటే, సరే సార్ నేను కొంగి వేసుకొని పోతాను అని అన్న అంటే, ఆ పక్కన ఉన్న ఆయన, నువ్వు అట్లా గొలుసు ఎందుకు వేసుకొని పోతున్నావు, తీయద్ది మా డ్యూటీ వేసిండు అని చెప్పేసి ఆయనతో తీసుకొని కింద పడ్డ కాగితంలో కట్టించి ఆయనకి ఇచ్చిండు. అగో అమ్మగా ఆయనకు తీసి ఇచ్చినా కదా, ఇక మీరు కూడా తీయండి అంటే, లేదు సార్ మా ఇల్లు ఇక్కడనే ఉంది, నేను మా ఇంటికి పోతా అంటే, నువ్వు ఇస్తావా లేదా అని పోలీసు వాళ్ళు బెదిరించిండ్రు. ఇయ్యమ్మ అంటే, ఇయ్యండి సార్ నానంటే, ఇయ్యండి అని పెద్దగా అరిచేసరికి ఇక నేను ఇచ్చిన సార్. ఇచ్చిన మళ్ళీ వాళ్ళు కాగితంలో కట్టించినాక నాకు ఇవ్వండి సార్ అంటే, లేదు నీకు సంచిలో పెట్టే ఇస్తా అని చెప్పేసి సంచిలో పెట్టించిండ్రు. అంటే ఆ టైంలో ఏ చోట జరిగింది ఆ ఘటన? అప్పుడు మీతో పాటు ఎవరు లేరా? మరి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరు సార్. సాయి ధనీష్ అని కిందికి కొంచెం ఆటో నిలబడ్డది, అక్కడ నేషనల్ సప్లై కంపెనీ దగ్గరనే అయ్యింది ఈ సంఘటన. అక్కడనే ఉన్నారు, ఎవ్వరు లేరు. అక్కడ సప్లైలా ఉన్న బాబు చూస్తున్నాడు మమ్మల్ని. ఆంటీ వాళ్ళు చుట్టాలు అనుకొని నేను అనుకున్నా సార్. ముగ్గురు మాట్లాడుతుండి ఆటోలో ఎక్కిపోయినాను, ఆ బాబు కూడా చెప్తున్నాడు అని చెప్పి. ఓకే, ఆ టైంలో ఏమేమి మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఏంటి, ఏమేమి నగలు తీసుకున్నారు మీ దగ్గర నుంచి, మీకేమి ఇచ్చారు? నాకు నాకు 4.5 తులాలు ఉంటుంది, 2 వరుసల పుస్తెలతాడు ఉంది, అది తీసుకున్నాక పొట్లం కట్టించినాక పట్టమ్మ నీది నీకు అని చెప్పేసి, నాకు ఇవ్వండి నేను పట్టుకుంటా సార్ నాకు ఇవ్వండి అంటే, లేదమ్మా నేను ఇస్తాను నీ సంచిలో పెడతా అని చెప్పేసి సంచిలో పెట్టిండు. ఇంక పెట్టేసరికి ఇచ్చిండు కదా అని అక్కడ వాళ్ళ ఆటో వెళ్ళిపోయినాక నేను చూసుకుంటే ఈ గుల్కరాలు కనిపించినాయి. ఇదేనా ఇచ్చింది? మాకు ఇదే, ఈ గుల్కరాలే ఇచ్చిండ్రు. మరి మీరు పోలీసులకు ఫిర్యాదు చేసిరా? వాళ్ళు ఏం చెప్తున్నారు? చేసినాము అంటే, అట్లెట్లా మోసపోతాం మేము అడుగుతామా నగలు అంటే, సార్ పోలీసు వాళ్ళు అన్నందుకు నేను నమ్మినా సార్. ఇక ఆయన సీరియస్గా మాట్లాడేసరికి ఇక నేను పోలీసు వాళ్ళే అనుకొని, రాత్రి సంఘటన అయింది కదా అనుకొని డ్యూటీలు ఉన్నారు కదా అన్నట్టు నేను ఇచ్చేసిన సార్ అని చెప్పిన. గుర్తుపడతామా వాళ్ళని చూసి గుర్తుపడతా. ఇదే మాదిరిగా 2 నెలల క్రితము బైపాస్ సమీపంలో కూడా వృద్ధ దంపతుల నుంచి దాదాపు 10 తులాల బంగారాన్ని అపహరించిన ఘటన కూడా చోటు చేసుకుంది. వాళ్ళు కూడా 3 వ్యక్తులే. ఈ ఘటన చేసింది కూడా 3 వ్యక్తులే. అంటే ఈ ప్రాంతంపై అవగాహన పట్టు ఉన్నటువంటి వాళ్ళే ఈ దొంగతనాలు చేస్తున్నట్టుగా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు ఇట్లాంటి దొంగతనాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.